కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలపై వివాదం చెలరేగడం భక్తులు తీవ్ర ఆగ్రహం నింపిందా? తిరుమల లడ్డుపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారా? వెంకన్నతో రాజకీయాలు చేయాలనుకునే వారికి భక్తులు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న రాజకీయాలపై ఆ దేవుడే ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో తెలుసా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడి చుట్టూ రాజకీయం జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న లడ్డూ చుట్టూ రాజకీయ విభేదాలు చేరడం భక్తులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ లడ్డూ వ్యవహారం ఎంతో మంది భక్తుల మనసులను గాయపరిచింది. ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. రోజు లక్షల మందికి పైగా భక్తులు ఆ యొక్క తిరుమల వెంకన్నను దర్శించుకొని మహద్భాగ్యాన్ని పొందుతారు. అలాంటి మహా ఆలయానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటా అని భక్త సమాజం మనోవేదనకు గురవుతుంది. అసలు తిరుమల లడ్డూపై వివాదం రాజకీయ కోణంలో జరిగిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్న అనుమానం అందరిలో మొదలైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎప్పుడూ జరగనంత అపవిత్రం జరిగిందని భక్తులు బాధపడుతున్నారు. ఇక రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆలోచనలే ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వివాదంలోకి లాగిందా అన్న చర్చ వెంకటేశ్వరుడి భక్తుల్లో జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల లడ్డూ ఎందుకు వివాదంలోకి లాగబడింది? నిజంగానే తిరుమల లడ్డూల తయారీలో కల్తీ పదార్థాలు వాడుతున్నారా అన్నది ఇప్పుడు భక్తుల మదిని తొలిచేస్తుంది. ఇన్ని రోజులుగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారా? అది మనం మహాప్రసాదంగా భావించి తీసుకున్నామా అని సర్వత్రా చర్చ నడుస్తుంది. అసలు ఈ పాపం ఎవరిది? లడ్డూల తయారీలో అసలు ఏం వాడారు? ఎందుకింత రచ్చగా మారుతుంది? ఇప్పుడు భక్తులు దీనిపైనే చర్చలు జరుపుతున్నారు. అసలు తిరుమల లడ్డూ తయారీలో ఎలాంటి నిబంధనలు పాటిస్తారు? లడ్డూ తయారీ విధానాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? అలాంటి వ్యవస్థలు ఏమైనట్లు అని భక్తులు చర్చించుకుంటున్నారు. అసలు వివాదానికి కారణమైన నెయ్యి విషయంలో ఎవరి పాత్ర ఏంటి అనేది నిగ్గు తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చాలా శతాబ్దాలుగా తిరుమల లడ్డూకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకో ఏమో ఆ ప్రసాదం వాసన రుచి మరెక్కడా దొరకదు అని భక్తుల విశ్వాసం. ఎన్నో పుణ్యక్షేత్రాల ప్రసాదం చూసి ఉంటాం, కానీ తిరుమల లడ్డూ మాత్రం ప్రత్యేకం. అందుకే భక్తుల ఆ తిరుమల లడ్డూ కోసం ఎగబడుతుంటారు. వెంకన్న దర్శనం చేసుకున్న వాళ్లే కాదు, ఆయన సన్నిధి నుంచి ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాన్ని తెప్పించుకునేవారు కూడా ఎంతో మంది ఉంటారు. అలాంటిది ఇప్పుడు తిరుమల లడ్డూపై వివాదం చెలరేగడంపై భక్తులు సీరియస్ గా ఉన్నారు. లడ్డూ తయారీలో ఏదైనా తప్పు జరిగితే మాత్రం దానిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సైతం వినిపిస్తుంది. ఇక లడ్డూ తయారీలో తీవ్ర అపచారం జరిగింది అని ఏకంగా ఒక రాష్ట్ర సీఎం చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదాన్నే రాజేశాయి. ఇంతకీ చంద్రబాబు దేని ఆధారంగా ఈ ప్రకటన చేశారు? ఈ ప్రకటన చేసే ముందు తర్వాత జరిగే పరిణామాలను ఆలోచించారా? ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయాన్ని ఇలా ప్రకటించడం సరైనదేనా అన్న చర్చ సైతం లేకపోలేదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. అంతేకాదు, ఇది చాలా సున్నితమైన అంశం. దీనిని రాజకీయ కోణంలో కాకుండా భక్తుల ఆలోచనలకు అనుగుణంగా ఈ వ్యవహారాన్ని చూసి జాగ్రత్తగా డీల్ చేస్తే బాగుండేది అని మరికొందరు భక్తుల అభిప్రాయంగా కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ నేతగా సీఎంగా అపర అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి ప్రకటనను ఆషామాషిగా చేసి ఉండరు. లడ్డూ తయారీలో ఏదో గోల్మాల్ జరిగితేనే చంద్రబాబు ఈ ప్రకటన చేసి ఉంటారనేది భక్తుల ఆలోచన. వెంటనే ఆలస్యం చేయకుండా లడ్డూ తయారీపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల ముందు ఏది నిజం, అసలు లడ్డూ తయారీలో ఏం జరిగింది అన్న ప్రతి వాస్తవం బహిర్గత పరచాలనేది కోట్లాది భక్తుల మనోగతం.
అంతేకాదు లడ్డూ తయారీలో ఏమాత్రం తప్పు జరిగినా దోషులను అదే స్థాయిలో కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీని వెనుక ఎంతమంది పెద్దలున్నా వారిని వదలకుండా శిక్షించాలనే వాదన వెంకన్న భక్తుల నుంచి వినిపిస్తుంది. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంపై కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని బయట పెట్టకుండా లడ్డు వ్యవహారంపై రాజకీయాలు చేయడంపై వెంకన్న భక్తులు సీరియస్ అవుతున్నారు. అన్నింటికీ మించి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యంపైనే అందరూ మండిపడుతున్నారు. టీటీడీలో అడుగడుగునా రాజకీయం జోక్యం ఉంటుంది. దీనిని నివారించాలనే డిమాండ్ సైతం వినిపిస్తుంది. ఎప్పుడైతే రాజకీయ నాయకుల జోక్యం ఉంటుందో అప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అందుకే రాజకీయ జోక్యం లేకుండా తిరుమల పవిత్రతను కాపాడాలనే వాదన బలపడుతుంది. మొత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని, ఆయనను రాజకీయాల్లోకి లాగితే దాని తీవ్రత త్వరలోనే వాళ్ళు అనుభవిస్తారని భక్తులు హెచ్చరిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా ఆ దేవుడి నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. తిరుమల వెంకన్న ప్రతిష్టను భంగపరిచేలా చేసిన వారు త్వరలోనే శిక్ష ఖాయమనే ప్రచారం సైతం మరింత బలంగా వినిపిస్తుంది.